హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో మాయ నుంచి విముక్తిని పొందడం కోసం బద్ధజీవులైనటువంటి వాళ్ళు ఏ విధంగా సులభంగా సాధించగలరు అనేటువంటి దాన్ని మనకి ప్రబుద్ధ చెప్తున్నారు. నవయోగీంద్రులలో ప్రబుద్ధ ఒకళ్ళు ఆయన చెప్తున్నారు. నిమి మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా అందులో భాగంగా కొన్ని కారణాలను చెప్పారు, కొన్ని రెమెడీస్ చెప్పారు, కొన్ని ఉపాయాలు చెప్పారు, ఏ విధంగా మనము మాయ నుంచి విముక్తులం అవ్వాలి అనేటువంటి విషయానికి. మొదటగా ధనార్జన అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. అలాంటి కష్టమైనటువంటి ధనార్జన వెనకాల పడుతూ ధనార్జనతోటి మనం సుఖాలు సంతోషాలు అనుభవించాలి అనేటువంటిది ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆ ధనార్జన వలన కలిగినటువంటి సుఖాలు ఏమొస్తాయి? ఒక గృహము, లేకపోతే ఒక మంచి ఫ్యామిలీ, లేక ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి సౌకర్యాలు ఏదైతే మనం అనుభవిస్తున్నామో అవి అవి ఆ నిజమైనటువంటి సుఖము అని ప్రశ్నిస్తున్నారు ప్రబుద్ధుడు. నిజానికి అది వాళ్ళని జన్మ మృత్యు పరంపరలో బంధిస్తుంది. ధనార్జన ఒక అవసరానికి మించి చేయడము అనేటువంటిది అది ఏ విధంగా భౌతికంగా బంధిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఇంకొక విషయం, పుణ్యకార్యాలు లేకపోతే ధార్మిక కర్మలు ఏవైతే చేస్తున్నామో అవి కూడా మనల్ని బంధిస్తున్నాయి అని చెప్పారు. ముందు ప్రాబ్లం చెప్పేశారు. విశుద్ధ భక్తిని చేయడం లేదు, బంధింపబడడానికి ఉన్నటువంటి కారణాలు తెలియచేశారు. స్త్రీ పురుషుల శరీరం దాల్చినటువంటి ఈ జీవులు ఆ స్త్రీ పురుషుల శరీరం ఏదైతే ఉందో, అంటే కొన్నిసార్లు స్త్రీ శరీరం, కొన్నిసార్లు పురుష శరీరాన్ని మనం దాల్స్తున్నాం. ఏదైతే శరీరాన్ని దాల్స్తున్నామో ఆ శరీరమే శాశ్వతం అనుకుని ఆ శరీరం కోసం ధనార్జన చేసి ఆ శరీర సుఖం కోసం పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం బంధింపబడుతున్నాం. కాబట్టి ఇలా పతనం చెందినటువంటి వ్యక్తులు కూడా సులభంగా ఈ యొక్క మాయ ప్రభావాన్ని దాటుకొని, ఈ భౌతిక విశ్వాన్ని దాటుకొని మనము బయటపడడానికి మొదటగా ప్రామాణికమైనటువంటి గురువుని పొందాల్సినటువంటి అవసరాన్ని చెప్తున్నారు. ప్రామాణికమైనటువంటి గురువుని పొందిన తరువాత మనం ఆ గురువు ద్వారా భక్తి యోగాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకోవాలి. ఆ గురువుని భగవంతుడితో సమానంగా భావించి పూజించి ఆయన ద్వారా భౌతిక విముక్తి ఎలా లభించాలి అనేటువంటి దాని మీద మనం ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. గురుదేవుణ్ణి మనము దైవంతో సమానంగా భావించాలి అనేటువంటిది మనము చూసాం. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని, సాధువుల సాంగత్యాన్ని వదిలిపెట్టకూడదు. సాధువుల యొక్క కృప వలన మనము కృష్ణ భక్తిని పొందుతాం. గురువుల యొక్క కృప వలన మనం కృష్ణ భక్తి పొందుతాం. ఎప్పుడైతే మనం ఆ గురువు ద్వారా మనము గనక ఒకవేళ భక్తి యోగ నిర్వహణ గనక చేసినట్లయితే అప్పుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ప్రసన్నుడై ఆయనే ఆ శిష్యుడికి శరణాగతుడవుతాడు, సేవకుడుగా మారిపోతారు. స్వయంగా భగవంతుడే భక్తుడికి సేవకుడుగా మారిపోతారు. ఎప్పుడు ఎప్పుడైతే మనం గురువుని పొంది గురువు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సాధన చేస్తామో అప్పుడు. ఆ తరువాత ఇంకా మనం చేయాల్సింది ఇంతటితో అయిపోలేదు. గురువుని పొందేసామండి, ఆయన ఆజ్ఞలు పాలిస్తున్నామండి అని అనుకుంటే సరిపోదు. ఇంకా మనం చేయాల్సినటువంటిది, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే భక్తి మార్గంలోంచి తప్పుకొని బయటికి వచ్చి భౌతికంగా పతనం చెందేటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదు. అందుకు మనం ఏం చేయాలంట? సాధువుల సాంగత్యంలో ఉండాలి. సాధువుల సాంగత్యంలో ఉండి సాధువులని పూజిస్తూ సాధువులకి ఉన్నతమైనటువంటి వాళ్ళు మాత్రమే మనల్ని పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిలో మనల్ని ఉంచగలరు. వాళ్ళని సేవించాలి. మనం అందరినీ సమభావంతో చూడాలి, అందరినీ స్నేహితుల్లా చూడాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, సాధువుల సాంగత్యం పొందితే సరిపోదు, అసాధువుల సాంగత్యాన్ని కూడా వదిలేయాలి, అభక్తుల సాంగత్యాన్ని కూడా వదిలేయాలి. ఇది కూడా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే మనం ఏం భక్తిలో పురోగమించినటువంటి వాళ్ళం కాదు, ఎక్కడికి వెళ్ళినా కడిగిన ముత్యంలా బయటికి రావడానికి. ఓకే, ఎక్కడికి వెళ్తే అది పూసుకొని వచ్చేస్తాం మనం. కాబట్టి
భౌతికమైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భౌతికత్వాన్ని పూసుకొని రాకుండా అసలు వెళ్ళడమే మానేయాలి. అలాంటి సాంగత్యము మనల్ని పతనం చేస్తుంది. అలాంటి సాంగత్యము మనల్ని మళ్ళీ తిరిగి భౌతికంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ఆ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కొన్ని లక్షణాలని మనము అలవర్చుకోవాలి, కొన్ని గుణాలని మనము పెంపొందించుకోవాలి. అందులో శుచిత్వము, తపస్సు, ఓర్పు, మౌనము, వేద అధ్యయనము, సరళత్వము, బ్రహ్మచర్యమును, అహింసను, శీతోష్ణములను, సుఖదుఖములు వంటి ద్వంద్వముల యందు సమత్వమును నేర్చుకోవాలి. ఇవి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఇవన్నీ మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు. ప్రతి పదము చెప్పారు. ఇందులో చెప్పబడినటువంటి ప్రతి పదాన్ని శ్రీకృష్ణుడు చెప్పేశారు. ఎక్కడ చెప్పారు? బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి శీతోష సుఖ దుఃఖేషు అది అది చెప్పారు. కాదు, అది కాదు. ఒక శుచిత్వము, తపస్సు, ఓర్పు, మౌనం. ధర్మం యొక్క 4 పాదాలు చెప్పారు ప్రభుజీ భాగవతంలో. కాదు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది 16వ అధ్యాయం దైవాసుర దైవాసురం భావములు చెప్పారా? దైవాసుర స్వభావంలో దైవీ ప్రభు లక్షణాలు, దాంట్లో దానవ లక్షణాలు, మానవ లక్షణాలు దైవీ చెప్పారు. దేవత లక్షణాలు, లక్షణాలు. అసుర లక్షణాలు చెప్పినప్పుడు ఇవన్నీ దైవీ లక్షణాలలో చెప్పారు. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా దైవీ లక్షణాల్లో చెప్పారు. ఓకే. సో ఈ విధంగా మనం ద్వంద్వాల నుంచి బయటపడాలి. ఈ విధంగా మనము కొన్ని లక్షణాలు, కొన్ని గుణాలను మనం పొందాలి. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుంది? భక్తుల సాంగత్యంలో ఉంటేనే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. వీటన్నిటిని వివరంగా ఒక్కొక్క పదం గురించి మనం వివరంగా తెలుసుకున్నాం నిన్న. ఓకే. ఈరోజు మనం 25వ శ్లోకం నుంచి ఇంకా ఒక శిష్యుడికి ఉండాల్సినటువంటి ఇంకా లక్షణాలు ఏంటి, ఒక శిష్యుడికి ఉండాల్సినటువంటి బాధ్యతలు ఏంటి, ఏ విధంగా శిష్యుడు ఉత్తమ శిష్యుడుగా మారాలి, ఏ విధంగా శిష్యుడు తన గురువు మెచ్చే శిష్యుడిలా మారాలి, గురువు మెచ్చినటువంటి శిష్యుడిని కృష్ణుడు కూడా మెచ్చుతాడు. కాబట్టి ఇంకా మనము ఎలా ఉంటే మనం సరి అయిన విధంగా గురువుకి మనం సేవ చేసుకోగలము అనేటువంటి విషయాన్ని మనం ఇంకా తెలుసుకుందాం 25వ శ్లోకం నుంచే. మంజులత మాతాజీ, మంజులత మాతాజీ. సర్వత్రాత్మేశ్వరాన్వీక్షాం కైవల్యమనికేతతాం సర్వత్రాత్మేశ్వరాన్వీక్షాం కైవల్యమనికేతతాం వివక్త చీరవసనం సంతోషం ఏన కేనచిత్ వివిక్త చీరవసనం సంతోషం ఏన కేనచిత్. తనను సర్వజ్ఞుడకు నిత్యాత్మ రూపముగా దర్శించుచు భగవానుని సమస్తమునకు నియామకునిగా చూచుచు మనుజుడు ధ్యాన సాధన కావించవలను. ధ్యానాభివృద్ధి కొరకు అతడు ఏకాంత ప్రదేశమున నివసించవలను. గృహ సామాగ్రి పట్ల గల మిథ్యానురక్తిని త్యజించవలెను. తాత్కాలిక దేహమునకు అలంకరణలను విడిచిపెట్టి అతడు నిర్జన ప్రదేశములలో దొరికిడి వస్త్రఖండములను లేదా వల్కలను ధరించవలెను. ఈ ప్రకారము అతడు ఎటువంటి భౌతిక పరిస్థితి ఎందైనను సంతుష్టుడయుండుటను నేర్వవలెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. కైవల్యం అనగా ఏకాంతవాసము, కలతలు లేనట్టి స్థానమును సూచించును. కనుక మనుజుడు వైష్ణవుల సాంగత్యములోనే వసించవలెను. అచ్చట కృష్ణ భక్తి భావనలో పురోగతియే అందరి లక్ష్యమై ఉండును. విశేషముగా కలియుగములో మనుజుడు ఒంటరిగా యుండుట యత్నించినచో పతనము లేదా వెర్రి ఫలముగా లభించగలదు. మనుజుడు నా ఇల్లు అనడి క్షణభంగురమైన సంతుష్టిచే మత్తిల్ల రాదని అనికేతతాం అను పదము సూచించును. పూర్వ కర్మల వలన కలిగడి ఊహించరాని పరిస్థితులచే అట్టి నా ఇల్లు ఏ క్షణమైనను నశించిపోవచ్చును. ప్రస్తుత యుగములో నవీన నగరములందు వల్కలను ధరించుట లేదా గుడ్డ పీలికలను కట్టుకొనుట అసాధ్యము. పూర్వకాలమున మానవ సమాజము ఆధ్యాత్మిక ప్రగతి ఎందలి అభిరుచితో అట్టి తపస్సును ఆమోదించడిది. కానీ ప్రస్తుతము భగవద్గీత సందేశమును మానవ సమాజమంతటును ప్రచారం కావించుటయే అత్యంత ఆవశ్యకమైన విషయము. కనుక వైష్ణవులు దేహమును చక్కగా కప్పుకొనుచు శుభ్రమైన వస్త్రధారణము కావింపవలెను. తద్వారా వైష్ణవులు తీవ్రముకు తపస్సుచే బద్ధజీవులు భీతులు లేదా వికర్షితులు కాకుందురు. కలియుగంలో బద్ధజీవులు ఇంద్రియ భోగమునకు పరమానురక్తులై ఉందురు. కఠోరముకు తపస్సు ఏమాత్రము గుర్తింపబడగా అది దేహము పట్ల అత్యంత హేయమైన విరక్తి భావిగా భావింపబడును. ఆధ్యాత్మిక పురోగతికి తపస్సు అత్యంత అవసరమే. కానీ కృష్ణ చైతన్యోద్యమమును విజయవంతముగా విస్తరింపజేయుటలో శ్రీల ప్రభుపాదులు నెలకొల్పిన ఆచరణీయమగు పద్ధతి ఏమనగా జనులను కృష్ణ భక్తి ఎడ ఆకర్షించుటకు అన్ని లౌకిక వస్తువులను వాడి అన్ని భౌతిక
అన్ని లౌకిక వస్తువులను వాడి తీరవలెను. కనుక కృష్ణ భక్తి ప్రచారమనేది ఉన్నత కార్యము కొరకు వైష్ణవులు ఒకప్పుడు సాధారణ వస్త్రధారణను చేపట్టుట జరుగుచుండును. ఏది ఏమైనను మనుజుడు ఎట్టి పరిస్థితి ఎందైనను సంతుష్టుడగుటను నేర్చి మృత్యు క్షణమునకై సన్నుద్ధుడు కావలెను. భగవద్గీత చెప్పిన దానిని బట్టి ప్రస్తుత జన్మమునందు మృత్యు సమయమున ఉన్నట్టి చేతనమే మనలను భావి స్థితిలోనికి కొనిపోవును. కనుక కఠోరముకు మృత్యు పరీక్షా సమయమున మనస్సును పరతత్వముపై విజయవంతముగా సుస్థిరమొనర్చుటకు మానవ జన్మ ఒక రకమైన అభ్యాసము వంటిది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. తనను సర్వజ్ఞుడకు నిత్యాత్మ రూపముగా దర్శించుచు అంటే యాక్చువల్గా మనము ఆ, భౌతిక శరీర భావనలో లేకుండా ఉండడం. ఓకే, మనము నిత్యమైనటువంటి ఆత్మ అనేటువంటి భావనలో మనం ఉండాలి. ఎందుకంటే అదే నిజం కాబట్టి. ఓకే, అలా ఉండి మనము ధ్యానంలో ఉండాలి. ధ్యానం యొక్క లక్ష్యము కేవలం మనల్ని మనం ఆత్మగా గుర్తించడం మాత్రమే కాదు. ఉం? ఆత్మజ్ఞానాన్ని పొందితే సరిపోదు కదా. ధ్యానము ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది, కరెక్టే. జ్ఞానము ఆత్మజ్ఞానంతో స్టాప్ అయిపోకూడదు. ధ్యానం యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే మనం భక్తిలో పురోగమించడం కోసం. అందుకనే భగవంతుణ్ణి పరమనియామకుడుగా భావించి అలాంటి భగవంతుణ్ణి మాత్రమే మనము ధ్యానించాలి. ధ్యానం యొక్క లక్ష్యం ఇప్పుడు ఎవరని చెప్పారు? ధ్యానం యొక్క లక్ష్యం భగవంతుడవ్వాలి. భగవంతుడు. ధ్యానం యొక్క లక్ష్యం భగవంతుడు అయినప్పుడు ఆ ధ్యానం భక్తి యోగంలోకి వస్తుందా, ధ్యాన యోగం అవుతుందా? భక్తిలోకి వస్తుంది ప్రభుజీ, సాకార భక్తి. భక్తిలోకి వస్తుంది. ఓకే, అంటే ఎప్పుడైతే మనము భగవానుణ్ణి ధారణ చేసి ఆ భగవంతుడి మీద మనం గనక ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అది భక్తి యోగం అవుతుంది. ఆ లెవెల్లో ధ్యానం చేయడం అంటే మనం అందరం ధ్యానం చేయట్లేదా? ధ్యానం చేయడానికి చేస్తున్నాము. ధ్యానం చేయడానికి ఉన్నటువంటి కొన్ని కండిషన్స్ చెప్పారు ఇంతకు ముందు మనకి 6వ అధ్యాయం భగవద్గీతలో కూడా ధ్యానం చేయడానికి ఉండేటువంటి కండిషన్స్ చెప్పారు. మనము ఒక పవిత్రమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాలి, ఏకాంత స్థలం అయి ఉండాలి. ఓకే, అలాంటి ఏకాంత స్థలంలో పవిత్రమైనటువంటి ప్రదేశం అయి ఉండి అక్కడ మనం ధ్యానం చేయాలి. ఇక ఆసనాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, తర్వాత కళ్ళని ఎలా మూయాలి, కళ్ళని ఎలా తెరవాలి, మనం మళ్ళీ తర్వాత వెన్నుముకని ఎలా మనం స్ట్రైట్గా ఉంచాలి, ఉం? ఇవన్నీ కూడా మనకి ధ్యానంలో కూర్చోవడానికి మనకి ఉన్నటువంటి కండిషన్స్. కానీ ఒక భక్తి యోగి నిరంతరం భగవంతుడిని ధ్యానిస్తూనే ఉంటాడు. దానికి ఏకాంత స్థలం అవసరం. దానికి పవిత్రమైనటువంటి ప్రదేశం కూడా అవసరం. ఏ ప్రదేశంలో అయినా ఎక్కడైనా ఎక్కడున్నా కానీ భగవంతుడి యొక్క చింతనలోనే ఉండాలి. ఇవన్నీ చేస్తే ధ్యానయోగి ఇవన్నీ చేస్తే సమాధి స్థితికి వెళ్తారు. సమాధి స్థితికి వెళ్ళడం అంటే మొత్తం ఇక ఎటువంటి కాన్షియస్ భౌతికమైనటువంటి భౌతిక భావన ఇబ్బందులు లేకుండా ఏమీ ఉండవు ఇంక వాళ్ళకి. ఓకే, బాహ్యమైనటువంటి విషయాలు వాళ్ళని ధ్యానం నుంచి బయటికి రానియవు. పూర్తిగా నిమగ్నం అయిపోతారు, భగవంతుడి ఆలోచనలోనే పూర్తిగా నిమగ్నం అయిపోతారు. అది సమాధి స్థితి. ఒక భక్తుడు యాక్చువల్గా తను ఏ పని చేసినా కానీ కృష్ణుడిని తలుసుకుంటూ ఉంటాడు, స్మరిస్తూ ఉంటాడు. కాబట్టి భక్తుడు నిరంతరం సమాధి స్థితిలోనే ఉంటాడు. ఒక ధ్యానయోగి సమాధి స్థితిలోకి వెళ్ళడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందేమో, కానీ భక్తుడికి సమాధి స్థితికి వెళ్ళడానికి ఎక్కువ సంవత్సరాలు అవసరంలా కదా. కాబట్టి అలాంటి ఏకాంత ప్రదేశంలో కూర్చోవలసినటువంటి అవసరము లేదు. గృహ సామాగ్రి పట్ల గల మిథ్యానురక్తిని త్యజించాలి. ఉం? అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనము అష్టాంగ యోగంలో మనకి చెప్పబడేటువంటివి ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఇంద్రియాలకు సంబంధించినటువంటి పనులు ఆపేయాలి. ఇంద్రియాలతో సంబంధం ఉన్నటువంటి పనులన్నీ ఆపేసిన తర్వాత మాత్రమే ధారణ చేసేటువంటి అధికారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? మనకి ఇంతకు ముందు కూడా చెప్పారు, భక్తులు కొంచెం వైరాగ్యాన్ని ప్రదర్శించాలి. కానీ భక్తి యోగంలో వైరాగ్యం అంటే ఏంటి? యుక్త వైరాగ్యం. ఉన్నది ఏదైనా సరే భగవంతుడి సేవలో ఉపయోగించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది యుక్త వైరాగ్యం. ఓకే, అది వ్యక్తులైనా సరే, కుటుంబ సభ్యులైనా సరే, ఆస్తులైనా సరే, ఐశ్వర్యాలైనా సరే, తెలివితేటలైనా సరే,
మనకున్న టాలెంట్ అయినా సరే, ఏదైనా సరే, అది మన కోసం కాకుండా భగవంతుడి సేవగా గనక వాడినట్లయితే అప్పుడు వైరాగ్యమే ప్రదర్శించినట్లు. అలా కాకుండా వైరాగ్యం ప్రదర్శించాలి కదా అని చెప్పేసి మనకున్నవన్నీ వదిలేయడం, అది నిజమైన వైరాగ్యం కాదు. అదే స్వయంగా కృష్ణుడే చెప్పేశారు మనకి భగవద్గీతలో. కాబట్టి మనకి ఉన్నటువంటి భౌతికమైనటువంటి పొజిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనకి అనురక్తిని వదిలేసి, దాన్ని మిథ్యానురక్తి అంటారు. ఓకే, దాన్ని వదిలేయాలి. తాత్కాలిక దేహానికి అలంకరణలను విడిచిపెట్టి ఆత్మకి అలంకరణ చేయాలి. ఎందుకంటే అది శాశ్వతం. దేహానికి ఎంత అలంకరణ చేసినా కానీ అందవిహీనంగానే మారిపోతుంది కొన్ని సంవత్సరాల తర్వాత కదండి. ముసలి వయసు వచ్చిన తర్వాత వయసులో ఉన్నప్పుడు 2 ఫోటోలు పక్క పెట్టి చూడండి. ఎన్ని స్నోలు రాసినా, ఎంత ఫెయిర్ అండ్ లవ్లీలు రాసినా కానీ ఆ ఫేస్ అలానే అవుతుంది. దానికి ఎంత అలంకరణ చేసినా కానీ, దానికి ఎన్ని మేకప్లు వేసినా కానీ ఆ శరీరం అనేటువంటిది క్షీణించిపోవాల్సిందే. ఎందుకంటే అది తాత్కాలికం కాబట్టి. అంటే క్షీణించిపోయే శరీరానికి అలంకరణ చేయడం కాదు, శాశ్వతంగా ఉండిపోయేటువంటి ఆత్మకు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇది మిథ్యానురక్తి, ఇది మిథ్యా అహంకారం కూడా. అతడు నిర్జన ప్రదేశంలో దొరికిన వస్త్రఖండనమును లేదా వల్కలను ధరించవలను. యాక్చువల్గా సుఖదేవ గోస్వామి ఇంతకు ముందు అదే చెప్పారు. ఎందుకు ఇవన్నీ మనకి? నేను పడుకుంటే నా నెత్తి కింద తలగడెందుకు? నా చెయ్యి ఉంది కదా, సరిపోతుంది నాకు. నాకు ఒంటి నిండా వస్త్రాలు ఎందుకు? ఆకులు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా, అవన్నీ కప్పుకోవచ్చు కదా, ఉన్నాయి కదా. ఇవన్నీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఓకే, మనలాంటి వాళ్ళకి కాదు. ఓకే, సుఖదేవ గోస్వామి చెప్పేశారు కదా అని చెప్పేసి రేపొద్దున ఆయన చెప్పిన ప్రతి మాట పాటించాలి అని చెప్పేసి ట్రూగా తీసుకోకూడదు వాళ్ళు చెప్పినవి. అది ఆ స్థాయిలో ఉన్నటువంటి భక్తులకి. ఓకే, కానీ మనమేం అలా చేయనవసరం లేదు. మనకి చూడడానికి, కనపడడానికి, సమాజంలో జనాలు మనల్ని అంగీకరించే విధంగా మనం ఉండాలి. వింతగా విచిత్రంగా ఉండకూడదు. భక్తులంటే వింతగా ఉండడం కాదు, భక్తులంటే విచిత్రంగా ఉండడం కాదు. వాళ్ళు ఎలా ఉంటే భక్తిలో పురోగమించడానికి అవకాశం ఉంటుందో అలా ఉండాలి. చక్కగా బట్టలు కట్టుకోవాలి, చక్కగా స్నానం చేయాలి. భక్తులందరూ చాలా నీట్గా ఉంటారు, ఉండరా? భక్తులు చాలా నీట్గా ఉంటారు. అలా నీట్గా ఉంటే సరిపోతుంది. ఓకే, ఎందుకంటే అందరినీ ఆకర్షించాలి కదా మనం కూడా. మనం అందరినీ ఆకర్షించకపోతే మన దగ్గరికి ఎవరు వస్తారు? మన మాట ఎవరు వింటారు? ఎవరు వింటారు? కాబట్టి అందరినీ ఆకర్షించాలి. కాకపోతే భౌతిక పరిస్థితిలో మనం ఉండకూడదు. పూర్తిగా సంతుష్టమే, దొరికిన దాంతో సంతుష్టంగా ఉండాలి. లేని దానికోసం బాధపడకూడదు, లేని దానికోసం ఆరాటపడకూడదు. భగవంతుడు మనకి ఏది ఇచ్చినా కానీ అది మన ఆధ్యాత్మిక పురోగతి కోసం ఇచ్చారు అనేటువంటి భావనలో ఉండాలి తప్ప మనం అనుభవించడానికి, ఎంజాయ్ చేయడానికి ఇచ్చారు అనేటువంటి భావనలో ఉండకూడదు. ఎప్పుడైతే అది మనకి కావాలి అని అనుకుంటామో అది మనకు దొరకనప్పుడు మనకేమవుతుంది? అసంతృప్తి వస్తుంది కదా. కోరుకున్నది దొరకకపోతే కోపం వస్తుంది, కోరుకున్నది దొరకకపోతే అనేక రకాలుగా మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే సంతృష్టి చెందామనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. సంతృష్టి ఎప్పుడు చెందుతాము? ఇది నా కోసం, ఇది నాది అనేటువంటి భావన ఉన్నప్పుడు సంతృష్టి అనేటువంటిది ఉండదు. భగవంతుడు ఒకవేళ నాకు ఇవ్వలేదు అని అంటే దాన్ని నేను భగవంతుడి సేవలో ఉపయోగించే అర్హత లేదనో, లేకపోతే అది భగవంతుడికి సేవగా ఉపయోగించాల్సిన అవసరం లేదనో అని అనుకోవాలి. ఏదైనా సరే భగవంతుడు మనకి ఇచ్చారు అని అంటే, ఓహో భగవంతుడు దీన్ని మనకి ఇచ్చారు అంటే దీన్ని మనం భగవంతుడి సేవలో ఎలా ఉపయోగించాలి అని మనం ఆలోచించాలి. ఎప్పుడైతే మనకి ఇవ్వబడిన ప్రతిదీ భగవంతుడి సేవలోనే నేను ఉపయోగించబోతున్నాను అని అనుకున్నప్పుడు ఒకవేళ మనం కోరుకోవడం అనేది ఏం జరగదు. ఒకవేళ ఏదైనా దొరకలేకపోయినా కానీ, మనం అనుకున్నది దొరకలేకపోయినా కానీ దాని గురించి మనం అసంతృప్తులం అవ్వం. దానివల్ల మనకి ఎలాంటి బాధ, కష్టం అనేటువంటిది కూడా కలగదు. దొరికితే ఇస్తాను భగవంతుడికి, దొరకకపోతే ఇంకేం కోరుకున్నారో అది జరుగుతుంది. ఈ భావనలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం సంతుష్టులం అవుతాము. విజయవంతంగా మనం భక్తిలో పురోగమిస్తాం, ఆధ్యాత్మికంగా మనం పురోగమిస్తాం. ఓకే, ఇంకోటి కఠోరమైనటువంటి తపస్సులు చేయాల్సినటువంటి అవసరం భక్తులకి లేదు.
ఇందులో చెప్పినట్లు కఠోరమైనటువంటి తపస్సులు చేయాల్సిన అవసరం భక్తులకి లేదు. అలా చేస్తేనే మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తాము అని అనుకోని అవసరం లేదు. మనం కేవలం ఏకాదశి వ్రతం చేసుకొని మనం 16 మాలలు జపం చేస్తే అదే కఠోరమైనటువంటి తపస్సు. దాన్ని చేయడానికే మనం ఆపసోపాలు పడతాం కదండి. ఎన్ని కష్టాలు మనకి 16 మాలలు జపం చేయడానికి. 16 మాలలు జపం చేయడానికి 4 నియమాలు పాటించడానికి తపస్సు కదా. ఇది పెద్ద తపస్సా కదా. అవును ప్రభుజీ, ప్రభుజీ. చాలా ప్రభుజీ. 16 మాలలు జపము, 4 నియమాలు పాటించడం, ఈ ఏకాదశికి ఉపవాసం ఉండడం, ఇంతకు మించిన తపస్సు ఏది అవసరం లేదు మనకి. అవును ప్రభుజీ. ఓకే, ఇదే ఒక పెద్ద తపస్సు మనందరికీ. కాబట్టి ఆధ్యాత్మిక పురోగతికి మనం చేయాల్సిన తపస్సు ఇది. కఠోరమైనటువంటి తపస్సు అనేటువంటిది కలియుగంలో ఉన్నటువంటి బద్ధజీవులకి సాధ్యం కాదు. ఇందులో చెప్పినట్లు బట్టలు ఎందుకు కట్టుకోవాలి, వలకలు ఉన్నాయి కదా. చెప్పులు ఎందుకు వేసుకోవాలి, భగవంతుడు కాళ్ళు ఇచ్చాడు కదా. రోడ్డు మీద కాలు పెట్టి నడిస్తే ఏమవుతుంది, ఏమి కాదు కదా. సో ఇలాంటి ఆ రకమైన తపస్సు మనకి అవసరం లేదు. అది కఠోరమైన తపస్సు. దానివల్ల దేహానికి అసౌకర్యం కలుగుతుంది. ఆ దేహానికి కలిగినటువంటి అసౌకర్యాన్ని మనము సహించలేనప్పుడు అలా ఉండాల్సిన అవసరం కూడా లేదు. సహించగలిగినంత వరకే మనం తపస్సుని అంగీకరించాలి. సో అది అందుకని చాలామంది ప్రభుజీని మేము మాకు షుగర్ పేషెంట్లము, మాకు బీపీ పేషెంట్లము, మరి మేము ఏకాదశి వ్రతం ఎలా చేయాలి, ఉపవాసం ఉండాలి కదా అని అంటారు. అంటే సహించలేని విధంగా చేయాల్సిన అవసరం లేదు భక్తులకి. ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో, ఎవరికైతే షుగర్ పేషెంట్లో, ఎవరికైతే తినకపోతే ఉండలేరో వాళ్ళు తినచ్చు. ఏకాదశి వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భగవంతుడికి సన్నిధిలో ఉండాలి, భగవంతుడిని మర్చిపోకుండా ఉండాలి, భగవంతుడి నామస్మరణ నిరంతరం జరగాలి, భౌతిక ఆలోచనల నుంచి దూరంగా ఉండాలి, కేవలం ఆధ్యాత్మికంగా ఉండాలి. వీలైతే ధాన్యంతో తయారు చేయబడినవి ఏమీ తినకుండగా ఇంకా మిగిలిన చాలా ఉన్నాయి ఏకాదశి వంటలు. ఓకే, ఏకాదశి వంటలు ఏంటి అని చెప్పేసి మీకు యూట్యూబ్లో కొడితే 100 వస్తాయి మీకు. ఎస్పెషల్లీ మన వైష్ణవులు ఫాలో అయ్యేటువంటి ఏకాదశి వంటలు ఏమిటి అని మేము యూట్యూబ్లో కొట్టుకోండి, చాలా ఉంటాయి. వాటన్నిటిని మనం తయారు చేసుకొని తినొచ్చు. మన శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది, మన శరీరానికి ఎక్కడ అలసిపోయిన ఫీలింగ్ ఉండదు, పైగా మనము ఏకాదశి వ్రతం చేసినట్లు అవుతుంది. ఉండలేని వాళ్ళు, ఉపవాసం పూర్తిగా ఉండలేని వాళ్ళు అలా చేయొచ్చు. ఓకే, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు. కాబట్టి ఇలాంటి ఒక తపస్సు అనేటువంటిది భక్తులకి సరిపోతుంది. ఆ తపస్సుతో అంటే ఆ విధంగా అభ్యాసం చేస్తే భక్తులకి భగవంతుణ్ణి మనము పొందేటువంటి అవకాశం ఉంటుంది, మాయ ప్రభావం నుంచి బయటపడతాం. నెక్స్ట్ 26వ శ్లోకం ప్రమీల మాతాజీ. శ్రద్ధాం భాగవతే శాస్త్రే అనిందామన్యత్ర చాపి. శ్రద్ధాం భాగవతే శాస్త్రే అనిందామన్యత్ర చాపి. మనోవాక్కర్మదండం చ సత్యం శమధమావపి. మనోవాక్కర్మదండం చ సత్యం శమధమావపి. భగవానుని మహిమలను వర్ణించడి శాస్త్రములను అనుసరించడం ద్వారా తాను జీవితంలో సంపూర్ణ విజయమును సాధించగలనటి శ్రద్ధను మనుజుడు కలిగి ఉండవలెను. అదే సమయమున అతడు ఇతర శాస్త్రములు నిందింపకూడదు. మనస్సును, వాక్కును, దేహకర్మలను ఖచ్చితంగా నియంత్రించుచు అతడు సర్వదా సత్యమునే పలుకవలెను. మనో ఇంద్రియములను పూర్తిగా నియంత్రించవలెను. భాష్యము. శ్రద్ధ యొక్క నిర్వచనము చైతన్య చరిత్రామృతము మధ్యలీల 22.62 నందు ఇట్లు వసగబడినది. శ్రద్ధా శబ్దే విశ్వాస కహే సుదృఢ శ్రీకృష్ణునికి దివ్యమగు ప్రేమయుక్త సేవను వనరించుట ద్వారా మనుజుడు సహజముగానే సమస్తమగు ఇతర కర్మలను వనరించిన వాడగును. భక్తియుత సేవకు అనుకూలమగు ఈ దృఢమగు విశ్వాసమే శ్రద్ధ అనబడును. దేవదేవుని భక్తియుత సేవను పరోక్షముగా కాకుండా ప్రత్యక్షముగా వర్ణించడు భాగవత శాస్త్రం యొక్క ఆదేశములను
పాటించడం ద్వారా సమస్తము జ్ఞానమును జీవన పూర్ణత్వమును మనుజుడు సులభముగా సాధించగలడని ఆ విధముగా భక్తుడు దృఢమగు విశ్వాసమును కలిగి ఉండవలెను. శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయమును అనుసరించి మనోవాక్కాయ దండం మనస్సు వాక్కు దేహకర్మల పూర్తి నియంత్రణము అను దాని అర్థము. మానస వాచిక కాయిక వికర్మ రాహిత్యం అనగా మనుజుడు తన మనస్సు వాక్కు దేహంతో సమస్తమగు పాపకర్మలను పూర్తిగా త్యజించవలెను. శ్రీల ప్రభుపాదులు పదే పదే తెలిపినట్లు ఇంద్రియ నిగ్రహం అనగా ఇంద్రియ కర్మలను ఆపి శవమలే అగుటగాక మానసిక వాచిక దేహపరమగు కలాపములను కృష్ణ సేవలో వినియోగించటే అగును. దీనిని గురించి శ్రీల రూప గోస్వామి ఇట్లు పలికిరి. ఈహా యస్య హరిర్దాస్యే కర్మణ మనసాగిర నిఖిలాస్వప్యవస్థాసు జీవన్ముక్త స ఉచ్యతే. దేహము మనసు బుద్ధి వాక్కులతో కృష్ణ భక్తి భావన యందు అనగా కృష్ణ సేవ యందు వర్తించువాడు నామమాత్రమగు పలు లౌకిక కలాపములో నియుక్తుడయ్యున్నను భౌతిక జగత్తునను ముక్తుడేయగును. భక్తి రసామృత సింధువు 1.2.187 ఈ విధముగా ఇంద్రియములను మనసును బుద్ధిని వాక్కును 24 గంటలు కృష్ణ సేవలో వినియోగించడం ద్వారా అతడు వికర్మరాహిత్యమును పాపకర్మల నుండి విముక్తి సాధించగలడు. వికర్మరహితులైన పుణ్యాత్ములే ప్రకృతి ద్వంద్వముల మాయ సమత్వం ద్వంద్వ సంజ్ఞయో నుండి బయటపడగలరని భగవద్గీత యందు శ్రీకృష్ణుడు పలికెను. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పూర్వజన్మల యందు ప్రస్తుత జన్మనందు పుణ్యకార్యములను చేయుచు పాపములను పూర్తిగా నశింపజేసుకున్న మనుజులు ద్వంద్వమోహాల నుండి విడివడిన వారై నా సేవ యందు దృఢవ్రతముతో నెలకొనెను. భగవద్గీత 7.28 శ్లోక వ్యాఖ్యానములో శ్రీల ప్రభుపాదులు వివరించిరి. దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిని పొందుటకు అర్హతను కలిగిన వారు ఈ శ్లోకమున పేర్కొనబడిరి. పాపులు నాస్తికులు మూర్ఖులు వంచకులు వంటి వారులకు కోరిక ద్వేషముల నుండి ద్వంద్వములను దాటుట దుస్సాధ్యము. కేవలము ధర్మ నియమానుసారముగా జీవనమును గడుపుచు పుణ్యముగా వర్తించి పాప ఫలమును నశింపజేసుకుని వారే భక్తియుత సేవను చేపట్టి క్రమముగా దేవదేవుడు శ్రీకృష్ణుని విశుద్ధ జ్ఞానమును పొందిన స్థాయికి ఎదగగలరు. తదుపరి వారు క్రమముగా భగవద్ధ్యానములో సమాధి మగ్నులు కాగలరు. ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనుటకు ఇదియే సరి అయిన పద్ధతి. మనుజుని మోహము నుండి ఉద్ధరింపగలిగడి విశుద్ధ భక్తుల సాంగత్యములో ఇట్టి కృష్ణ భక్తి రసభావన ఉద్ధారము సాధ్యపడగలదు. శ్రీల మధ్వాచార్యులు బ్రహ్మాండ పురాణం నుండి ఈ క్రింది వాక్యమును ఉదహరించిరి. దేవదేవుని ప్రత్యక్షముగా కీర్తించడి శ్రీమద్ భాగవతము వంటి దివ్య వాంగ్మయమునందు మనుషుడు పూర్తి విశ్వాసమును కలిగి ఉండవలెను. మూల వేదములైనట్టి వైష్ణవ తంత్రములు పంచమ వేదముగా పరిగణించబడినది మరియు భగవద్గీతను కూడియున్నది నగు మహాభారతమునందును అతడు విశ్వాసమును చూపవలెను. వేద జ్ఞానము ఆదిలో విష్ణువు యొక్క శ్వాస ద్వారా వెలువడినది. తర్వాత విష్ణు అవతారమైన శ్రీల వ్యాసదేవునిచే అది ఎంతయు గ్రంథస్థము చేయబడినది కనుక విష్ణు భగవానుడే సమస్త వేదవాంగ్నమును పలికినట్టి వాడని ఎరుగవలెను. కళా విద్య అని పిలువబడి ఇతర వేదవాంగ్నములు కూడా ఉన్నది. భౌతిక కళలు విజ్ఞానమును గురించి అవి ఉపదేశములు అసుగును. అట్టి కళలు జ్ఞానము దేవదేవుడు కేశవుని భక్తియుత సేవ కొరకే ఉద్దేశింపబడినవి కనుక సన్యాసాశ్రయమునందున్న సాధు పురుషులు బాహ్యమునకు లౌకిక గ్రంథములుగా గోచరించడి అట్టి వాంగ్మయమును నిందించరాదు. అట్టి గ్రంథములు భగవంతునితో పరోక్ష సంబంధము కలిగి ఉన్నందున అట్టి గౌణ వాంగ్మయ నింద వలన మనుజుడు నరకమున కూలును. శ్రద్ధ ఎన్నది విశ్వాసభావమును సూచించును. దానిని 2 రకాలుగా విశ్లేషించవచ్చును. నానా రకములకు వేదవాంగ్మయ వచనములన్నీయును సత్యమేనడి దృఢ నిశ్చయము మొదటి రకమైన విశ్వాసము అనగా వేద జ్ఞానము అమోఘమైనదనడి అవగాహనయే శ్రద్ధ అనబడును. జీవిత లక్ష్యమును సాధించుటకు మనుజుడు వేదాదేశమును స్వయముగా ఆచరించవలననే నమ్మకము రెండవ రకమైన శ్రద్ధ. భగవద్భక్తుడు మొదటి రకమైన శ్రద్ధను నానా ప్రకారముగా కళా విద్యలకు అన్వయించినను తన జీవిత లక్ష్యమును సూచించునుగా వాటిని స్వీకరింపరాదు. పంచరాత్రము వంటి వైష్ణవ శాస్త్రముల ఉపదేశములకు విరుద్ధమైనటువంటి వేదాదేశములను కూడా అతడు పాటించరాదు. కనుక మనుజుడు దేవదేవుని ప్రత్యక్షముగాను లేదా పరోక్షముగాను వర్ణించునుగా సమస్త వేదవాంగ్యమును శ్రద్ధతో స్వీకరించి దానిలోని ఏ భాగమును నిందింపరాదు. బ్రహ్మదేవుడు మొదలుకొని తుచ్చమగు స్థావర జీవులైన వృక్షములు పాషాణముల వరకు ఏ జీవుడైనను వేదవాంగ్మయ నిందచే అజ్ఞానాంధకారమున
బడును. పాంచరాత్మిక వాంగ్మయము 4 వేదములు, మూల రామాయణము, శ్రీమద్ భాగవతము, ఇతర పురాణములు, మహాభారతము వంటివి దేవదేవుని పరమాధిక్యమును మరియు ఆధ్యాత్మిక పురోగతిని అనుసరించి భక్తుల అద్వితీయమగు దివ్యస్థితిని నిరూపణము కావించడి వేదవాంగ్మయం దేవతలు, ఋషులు, భగవద్భక్తులు, సురులు తప్పక ఎరుగవలను. వేదవాంగ్మయమును గురించి అన్యమైన భావన కేవలం భ్రమగానే భావింపబడును. దేవదేవుడే సమస్తమునకు ఎల్లరకు నియామకుడనియు ఆధ్యాత్మిక పురోగతిని బట్టి భక్తులను ఎరుగవలసియున్నను. వారు భగవంతునికి అభిన్నులనియు ఎరుగుటయే అన్ని ప్రామాణిక గ్రంథముల చర్మ లక్ష్యము. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు వేదైచ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేవ విదేవ చాహం. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను, వాస్తవమునకు వేదాంతకర్తను, వేదముల నెరిగిన వాడను నేనే అని పలికియుండెను. అట్లే భగవానుడు ఈ క్రింది వాక్యమును పలికియుండెను. యస్మాత్ క్షరమతీతో యాం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. క్షర అక్షర పురుషులకు అతీతుడను, ఉత్తమోత్తముడను అగుటిచే నేను జగత్తునందు మరియు వేదములందు పురుషోత్తమునిగా ప్రసిద్ధి నొందితిని. భగవద్గీత 15.18. హరే కృష్ణ. మనుజుడు ప్రామాణికుడగు వైష్ణవ గురువు యొక్క హరే కృష్ణ. ఒక్క నిమిషం మాత్రం. ఇందుమతి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. క్షర అక్షర పురుషులకు అతీతుడను. నెక్స్ట్ పేరు. మనుజుడు ప్రామాణికుడగు వైష్ణవ గురువు యొక్క చరణ కమలమును ఆశ్రయించినంత వరకు కడచిన శ్లోకములందు పేర్కొనబడిన దైవీ గుణములను పెంపొందించుకొనజాలడని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు పేర్కొనరి. తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. ఈ సందర్భమున ఆయన ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి. అర్చయిత్వా తు గోవిందం తదీయాన్నర్చయేత్తు యః నస భాగవతో జ్ఞేయః కేవలం దాంభికః స్మృతః. గోవిందుని అర్చించినను ఆ దేవదేవుని భక్తులను అర్చించని వాడు భగవద్భక్తుడు కాదని కేవలం విద్యాహంకారగ్రస్తుడని ఎరుగవలను. విశుద్ధ భక్తుని చరణ కమలములను ఆశ్రయించిన వానికి గోవిందుని సేవ చేయట అత్యంత సులభమగును. అటువంటి శరణాగత జీవునికి కృత్రిమమైన తపోవ్రతములు అవసరం లేదు. ఈ సందర్భమున శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు నారద పంచరాత్రము నుండి ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి. ఆరాధితో యది హరిస్తపస తతః కిం నారాధితో యది హరిస్తపస తతః కిం అనర్బహిర్యది హరిస్తపస తతః కిం నాంతర్బహిర్యది హరిస్తపస తతః కిం. మనుజుడు శ్రీహరిని అర్చించున్నచో అన్యమగు తపస్సు వలన కలిగే లాభమేమిటి? ఒకవేళ అతడు శ్రీహరిని అర్చించంచో ఏ తపస్సు అతడిని రక్షింపజాలదు. శ్రీహరి అంతర్బాహ్యములలో సర్వత్రా వ్యాప్తమై ఉన్నాడని ఎరిగినచో అన్యమగు తపస్సు వల్ల లాభమేమిటి? శ్రీహరి సర్వవ్యాపి అని ఎరుగుజాలనిచో మనుజుని యొక్క తపస్సు అంతయు వృధాయే అగును. వైష్ణవుడు సర్వదా కృష్ణ సేవారతుడై ఉండును. భక్తుడు తపోనిష్టలచే గర్వితుడై కృష్ణ సేవను గురించి ఆలోచించుటకు బదులు భౌతిక వస్తుల స్వీకార పరిత్యాగముల గురించే చింతించుచుండినచో అతని నామమాత్ర తపస్సు భక్తికి అవరోధమే అగును. భగవద్భక్తికి విరోధులకు వారి మాటల గారడీచే భక్తుడు కలత చెందరాజు. చరమ జీవన పూర్ణత్వమును సాధించుటకు భగవత్ చరణారవిందముల చెంత భక్తియుత సేవయే ఏకైక ఉపాయమని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు నొక్కి చెప్పిరి. కనుక మాయావాద సంప్రదాయము వారి మిథ్యావాదములతో నిండినట్టి వాంగ్మయమును ధర్మం పేరిట ఇంద్రియ భోగమును సమర్థించడి కర్మకాండీయ వాంగ్మయను ఉపేక్షించిన వాడై వైష్ణవుడు మౌనమును అభ్యసించవలను. ఆత్మానుభూతిలో సత్వర విజయం పొందనందున దుఃఖితుడై లేదా ఇంద్రియ భోగముచే మోహితుడై ఎవడేని లౌకిక వ్యక్తులను లౌకిక శాస్త్రములను ఆశ్రయించినచో భక్తి వెంటనే కుంటుపడును. అట్లే ఎవడేని కృష్ణునికి అన్యముగా వస్తు ప్రేమను ప్రదర్శించనిచో లేదా కృష్ణునికి అన్యముగా వస్తుభోగములో తాను లగ్నమగుటను సమర్థించుకొనుటకు భక్తి యోగమునందు లేదా భగవద్గీత తత్వమునందు దోషమును ఎన్నుటకు యత్నించినచో అతని ఆధ్యాత్మిక పురోగతి విచలితమగును. అట్టి మిథ్యాభావనయే ద్వితీయాభినివేశ మోహం నందు సంలగ్నమగుట అనబడును. ఇంకొక ప్రక్క వైష్ణవ పరంపర ఆమోదించినట్టి వేదవాక్కు పట్ల ఆకర్షితుడై ఎవడేని ఉత్సాహముగా కృష్ణనామ కీర్తన యందు నెలకొనుంచో అతని మౌనాభ్యాసము పరిపూర్ణము కాగలదు. మనుజుడు ప్రబల్భమును భక్తికి సంబంధించినట్టి వ్యర్థ సంభాషణ విడినాడవలను.
భగవన్ మహిమల శ్రవణ కీర్తనలు లేకుండా కేవలము కృత్రిమంగా ఇంద్రియములను నిరోధించుట ఆధ్యాత్మిక స్థితిగా పరిగణింపబడదు. ఉదాహరణకు ఇంటిలోని పెంపుడు జంతువులను ఒకదానికొకటి దూరముగా ఉంచి బలవంతముగా మైథున సంపర్కమును నిరోధించినను అవి బ్రహ్మచారులుగా పరిగణింపబడవు. అట్లే కేవలం శుష్కవాదములచే లేదా తాత్కాలిక తపస్సుచే ఎవడునూ ఆధ్యాత్మిక పురోగతి చెందినవానిగా పరిగణింపబడడు. స్వయముగా భగవానుడే భగవద్గీత యందు సారాంశపరిచినట్టు విధముగా వేద సందేశమును మనుజుడు వినమ్రమంగా వినవలెను. వేదైత్య సర్వైరహమేవ వేద్య అహింస వంటి లౌకిక సిద్ధాంతములను కొనియాడడి బౌద్ధుల జైనుల యొక్క నాస్తిక తత్వముల పట్ల మనుజుడు ఆకర్షితుడైనచో భగవద్రహితమైన నీతి సూత్రముల పట్ల అతని లౌకిక శ్రద్ధ ఆధ్యాత్మికముగా మరణ సదృశమే ఎగునని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు మనల్ని హెచ్చరించిరి. కృత్రిమ మగు తపస్సు ద్వారా ఇంద్రియములను నిగ్రహించుట మరియు సామూహిక ఇంద్రియ భోగము కొరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయుట రెండును భగవద్రహితమైన యత్నములే అగును. మానవ సమాజమును నియంత్రించుటకు చేసడి ఈ కృత్రిమ విధానము మానవ సంగమునకు సహజ ప్రభువు అయినట్టి భగవంతునితో ప్రతి జీవునికి గల నిత్య సంబంధమును మరుగుపరుచున్నదై ఉన్నది. కృష్ణునితో గల నిత్య సంబంధమును పునరుద్ధరించుకొనుటకు అవకాశమైనట్టి మానవ జన్మను నామమాత్ర నీతి తత్వవేత్తలు ఈ రీతిగా పాడు చేయుచు నీతి పేరిట మానవ సంఘం పట్ల గొప్ప హింస కావించిన వారే ఎగుదురు. కనుక కృష్ణదాస కవిరాజ గోస్వామి ఇట్లు పలికి ఉండ్రి. శ్రీకృష్ణ చైతన్య దయా కరహ విచార విచార కరిలే చిత్తే పాపే చమత్కార. నిజముగా నీవు తర్కవాదములందు అభిరుచి కలవాడైనచో వాటిని శ్రీ చైతన్య మహాప్రభువుల వారి దయ పట్ల అన్వయించుము. నీవు ఆ విధముగా చేసినచో అట్టి దయ అద్భుతమైనదిగా నీకు తెలియగలదు. చైతన్య చరితామృతం ఆదిరిల 8.15. శ్రీకృష్ణుని విస్తారములే అయినందున భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండింటినీ ఆ దేవదేవునికి అభిన్నమైనవిగా చూచినను బ్రజేంద్ర నందనుడైన శ్రీకృష్ణుడు సర్వాకర్షణమనడి తన అద్వితీయ గుణముచే సర్వదా భిన్నముగా నెలకొండి నేనని గాంచెడివాడు. మహాభాగవతుని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలిపిరి. ఈ విధంగా విశుద్ధ భక్తుడు అనికేత స్థిర నివాసం లేనివాడు అయ్యుండును. అనగా స్థూల దేహమును గాని సూక్ష్మదేహమును గాని అతడు నిత్య నివాసముగా చేసుకొనడు. నామమాత్రమగు ఇల్లు పరివారము దేహము యొక్క విస్తారములే కనుక అట్టి భౌతికమైన ఏర్పాట్లు కూడా నిజమైన నివాసముగా భావింపబడవు. శ్రీ చైతన్యులు ఇట్లు పలికి ఉండ్రి. అయినందతనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజా స్థిత ధూళి సదృశం విచింతయ. కృష్ణ నందకుమార, నేను నీ నిత్య సేవకుడునైనను ఏదో కారణం చేత ఈ భవసాగరమును పడితిని. నన్ను ఈ మృత్యుసాగరము నుండి లేవనెత్తి నీ పాద పద్మ రేణువుగా నిలుపుకొనుము. శిక్షాష్టకం 5. శ్రీకృష్ణ చరణారవింద ధూళియే తన నిత్య నివాసమని భక్తుడు ఎరిగి ఉండవలను. సత్వగుణములో అరణ్య నివాసమును, రజోగుణములో నగరవాసము లేదా తమోగుణంలో జోదగృహవాసము అనడి ఇంద్రియ భోగమును వైష్ణవుడు విడనాడవలను. కృష్ణ భక్తిని ప్రచారం చేయుచు విశుద్ధ భక్తుడు ప్రపంచమంతటిను పర్యటించవచ్చును. కానీ ఏ భౌతిక స్థానమును అతడు తన నిజవాసమని భావించకూడదు. ఈ అవగాహన యందు పరిపక్వత చెందినవాడు భగవానుని ప్రత్యక్ష శరణాగతిలో త్రిదండ సన్యాసమును స్వీకరింపవచ్చును. తాను నిత్యముగా భగవంతునికి భిన్నుడనడి దృష్టితో ద్వైత భావనలో నెలకొనినప్పటికీ భక్తుడు ఏ విధముగా సమస్తమును భగవానునికి అభిన్నముగా చూడగలుగునో ఈ నిరాకారవాది ఎరుగుజాలడు. భౌతిక జగత్తును గురించిన తమ అల్పమగు అనుభవంపై ఆధారపడినట్టి నిరాకార భావనము ద్వారా జ్ఞాన సముపార్జనకై యత్నించువారలు అచింత్య భేదతత్వము పరతత్వము ఏకకాలమును సృష్టితో ఏకత్వమును భిన్నత్వమును కలిగి ఉంట. ఈ దివ్య జ్ఞానమును అవగతము చేసుకొనడి పద్ధతి తస్మాత్ గురుం ప్రపద్యేత అను శ్లోకం మొదలుకొని మిగిలిన శ్లోకములలో చెప్పబడినది. మనుజుడు ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించి ఈ శ్లోకముల నిర్దేశానుసారము ఆయనను సేవింపవలసి ఉన్నది. అట్టి ఉపదేశముల సారాంశమేమనగా మనుజుడు మాయావాద నిరాకారవాదులు కర్మకాండీయులు జీవన చర్మ ప్రయోజనమును చిత్త చాంచల్యముతో ఉపేక్షించువారు నగు జనుల సాంగత్యమును త్యజించి భగవద్భక్తుల సాంగత్యమును నేర్పవలను. విద్యాగర్వితుడగు సాధకుడు భగవదనుయాయుల సాంగత్యమును స్వీకరింపకయే తనను తాను గొప్ప భగవద్భక్తునిగా ఊహించుకొనుచుండవచ్చును. కానీ అట్టి సాంగత్యము లేకుండా కృష్ణ భక్తి భావంలో పురోగమించడం అసాధ్యము. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు హరే ప్రభుజీ. కృష్ణ. సో ఇందులో
శ్రద్ధ గురించి మాట్లాడుతున్నారు. భగవానుని మహిమలను వర్ణించేటువంటి శాస్త్రములను అనుసరించడం ద్వారా తాను జీవితంలో సంపూర్ణ విజయమును సాధించగలనని శ్రద్ధను మనుషుడు కలిగి ఉండవలను. ఓకే, అంటే శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి. శాస్త్రాలలో కేవలం భగవంతుడి యొక్క మహిమలను మాత్రం వర్ణించాలి. ఒకవేళ అలాంటి భగవంతుడి యొక్క మహిమలను వర్ణించినటువంటి శాస్త్రాలు ఏమైనా ఉంటే అలాంటి శాస్త్రాలను మనం వదిలేయాలి. అలాంటి శాస్త్రాలని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. ఏ శాస్త్రమైనా ఉద్దేశించింది ఎందుకు అని అంటే మనల్ని భగవంతుడికి దగ్గరికి చేయడం కోసం. కానీ మనల్ని భగవంతుడి నుంచి దూరం చేసే విధంగా శాస్త్రాలు ఉంటే అలాంటి శాస్త్రాలను మనం వదిలేయాలి. మంచి గ్రంథాలు అని అనుకుంటాం మనం వాటిని, లేకపోతే పుణ్యాన్ని తీసుకొచ్చేస్తాయి. అంటే కర్మకాండ సంబంధించినటువంటి శాస్త్రాలు చాలా ఉంటాయి, అవన్నీ వదిలేయాలి. యాక్చువల్గా శాస్త్రం ప్రకారంగా మనం ఫాలో అయితే మనకు వచ్చే లాభం ఏమిటి అని అంటే మనము చాలా త్వరగా భక్తులుగా మారుతాం. మనకి ఏవైతే ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పబడినటువంటి గుణగణాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి చాలా త్వరగా వస్తాయి. అంటే దైవీ స్వభావాన్ని తొందరగా పొందుతాం. ఇందుకోసం మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి విధంగా కావాలి. రెండవది, శాస్త్ర నియమం ప్రకారంగా కనుక మనం ఫాలో అయినట్లయితే వికర్మలు మానేస్తాం మనం కదా. వికర్మలు శాస్త్ర నియమానికి విరుద్ధంగా ఉన్నటువంటివన్నీ కూడా వికర్మలు. వికర్మ ఏం చేస్తుంది? మనకి పాప ఫలాన్ని ఇస్తుంది. వికర్మ అంటే పాపం, కర్మ అంటే పుణ్యం, వికర్మ అంటే పాపం, అకర్మ అంటే పుణ్యము పాపము లేనటువంటిది. అకర్మ అంటే నో కర్మ. నో కర్మ అంటే శాస్త్ర నియమాల ప్రకారంగా పాటిస్తే కర్మైనా కావచ్చు, అకర్మైనా కావచ్చు, కానీ వికర్మ అవదు. ఎప్పుడైతే శాస్త్ర నియమాల ప్రకారంగా మనం ఫాలో అవ్వలేదనుకోండి, అప్పుడు వికర్మ అవుతుంది. అంటే ముందు మనము పాపాలు చేయడం మానేయాలి, తప్పులు చేయడం మానేయాలి. ఈ పాప ఫలాలు మనల్ని భక్తిలో పురోగమించనీయవు. మీరు భక్తి చేయకపోయినా పర్వాలేదు, కానీ పుణ్యకర్మలు చేయండి. పుణ్యకర్మలు చేయడం వల్ల, పాపకర్మలు తగ్గించడం వల్ల భవిష్యత్తులో భక్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పుణ్యకర్మలు మిమ్మల్ని సాత్వికంగా ఉంచుతాయి. పుణ్యకర్మల వల్ల మీకు కొన్ని గుణగణాలు, సాత్విక లక్షణాలు మీలో వస్తాయి. అవి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనము నిజమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం ఏదైతే ఉందో అది చెప్తుందో అది మనం అర్థం చేసుకునే స్థితికి వెళ్తాం. నిజమైనటువంటి భక్తి చేసేటువంటి స్థాయికి మనము పురోగమిస్తాం. అందుకని కర్మకాండ చేసే వాళ్ళని మీరు చెయ్యకండి అని అనకూడదు మనం. ఓకే, భక్తులుగా మనం చేయకూడదు, కానీ అందరూ భక్తులు కాదు కదండి. చాలామంది ఆ గుడికి ఈ గుడికి వెళ్తారు, ఆ మొక్కులు ఈ మొక్కులు మొక్కుకుంటారు, ఆ యజ్ఞం ఈ యజ్ఞం చేస్తుంటారు. చెయ్యనియాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇంకా మనం వాళ్ళని చేయండి, ఇంకా బాగా ఇంకా చేయండి. ఒకవేళ ఇది చేయకపోతే ఏం చేస్తారు? మీరు పాపాలు చేస్తారు కదా. పాపాలు చేసే బదులు ఇది నయం, ఇది చెయ్యండి అని చెప్పాలి మనం. డైరెక్ట్గా భక్తులు రమ్మండి, ఎవరు రారు. డైరెక్ట్గా భక్తులకి ఎవరు రాలేరు కూడా. అన్నీ వదిలేసి పాపాలు చేసే వ్యక్తి పుణ్యాలు కూడా చేయకుండా భక్తిలోకి డైరెక్ట్గా వచ్చేయాలంటే సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాదు. పాపాలు వదిలేసి పుణ్యకర్మలు చేసి ఆ తర్వాత భక్తి కర్మలు చేయాలి. ఇది హైరార్కీ, ఇది లెవెల్. ఈ విధంగానే మనం పురోగమించాలి. అలానే వచ్చాం మనం కూడా. ఇతరులు కూడా అలా చేస్తుంటే వాళ్ళని విమర్శించకుండా చేస్తే చేయండి అని చెప్పాలి. దానివల్ల వాళ్ళు కూడా ఏదో ఒక రోజు సత్యం తెలుసుకొని భక్తులు అవుతారు. ఎందుకు అంటే శాస్త్రంలో చెప్పబడినట్లే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. రెండవది, శాస్త్రాలు ఉద్దేశించింది ఎందుకు అని అంటే భగవంతుడిని చేరుకోవడం కోసం. శాస్త్రాలు ఇచ్చింది ఎవరు? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడే ఇచ్చారు శాస్త్రాన్ని, ధర్మాన్ని కూడా భగవంతుడే ఇచ్చాడు. ఆ ధర్మాన్ని శాస్త్రంలో పెట్టించారు మనకి. వేదాల ద్వారా మనం తెలియబడినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. ఏదో ఒక రోజు ఆ రియలైజేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు మారుతారు. ఓకే, కాబట్టి ఇక్కడ మనం మెయిన్గా మనం గ్రహించాల్సింది ఏమిటి అని అంటే పాపకర్మలు చేయడం మానేయాలి. ఈ పాపకర్మలు మనల్ని ఇంకా భక్తులుగా మారకుండా, ఇంకా పుణ్యకర్మల స్థితిలో కూడా లేకుండా ఇంకా పతనం చెందేలా చేస్తాయి.
మరి పాపకర్మలు చేయడం మానేయాలి అని అంటే నా ఇంద్రియాలతో నేను ఏ పాపకర్మ చెయ్యను, నా అంతరకు నేను పోయి ఎవరిని కొట్టిరాను, నా అంతరకు నేను పోయి ఎవరిని తిట్టిరాను. ఓకే, ఎవరన్నా కొట్టినా, ఎవరన్నా తిట్టినా, ఎవరితో అన్న చెడుగా మాట్లాడినా, ఎవరినన్నా విమర్శించినా కానీ పాపం అవుతుంది కదండి. అలాంటి పనులు నేను చేయను, నా నోరు తెరిచి, నా కళ్ళు తెరిచి, నా చెవులతోటి, నా ముక్కుతోటి, నా కళ్ళతోటి నేను చెయ్యను అని అన్నారు అనుకోండి ఎవరైనా. అంత మాత్రాన వాళ్ళు పాపకర్మ చేయనట్ట? పాపకర్మలు మనసుతో కూడా చేయకూడదు, మనసుతో చేసినట్టు. మనసుతో కూడా చేయకూడదు పాపకర్మలు. అంటే సూక్ష్మ ఇంద్రియాలతోటి, స్థూల ఇంద్రియాలతోటి మనం చేసేటువంటి పాపాలన్నీ ఆపేయాలి. మొదటి స్థాయి స్థూల ఇంద్రియాలతో చేసేటువంటి పాపం, రెండవ స్థాయి స్థూల ఇంద్రియాలతో చేసేటువంటి పాపం. రెండవ స్థాయి లెవెల్లోకి మనం వెళ్ళలేములే, కానీ కనీసం మొదటి స్థాయిలో అన్న ఆపేయాలి. మనసులో తప్పు భావన వచ్చినా బయటికి మాత్రం తప్పు చేయకూడదు కదా. మనసులో కూడా ఎవరిని విమర్శించదు అని అంటే ఎలా ప్రభు? మరీ మీరు చాలా నిబంధనలు పెట్టేస్తున్నారు. ఎవరి మీదైనా చూడగానే వాళ్ళు మాట్లాడితేనో, వాళ్ళు చెప్తేనో, వాళ్ళు ఏదైనా అంటేనో ఏదో ఒక అభిప్రాయం వస్తుంది కదా. ఆ అభిప్రాయం కూడా తెచ్చుకోవద్దు అంటే ఎట్లా ప్రభుజీ? నేనేమి ఆమెతో అంటలేదు కదా, నేనేమి ఆమెను తిట్టట్లేదు కదా. ఆమె అలా ప్రవర్తించేందుకు, ఇలా ప్రవర్తించేందుకు నేనేమి ఆమెను డైరెక్ట్గా నా నోరు తెరిచి నేనేం తిట్టట్లేదు కదా. నా మనసులో కూడా తిట్టుకోవద్దా? నాకు ఆ స్వతంత్రం కూడా లేదా అంటారు కదా. ప్రాబ్లం ఏంటంటే కలియుగంలో ఉన్నటువంటి ఒక అదృష్టం ఏంటంటే, మీరు మనసుతో చేసేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిఫలాన్ని ఇవ్వవు, మనకి పాప ఫలాన్ని ఇవ్వవు. మీరు స్థూల ఇంద్రియాలతో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో వాటి వలనే మనకి ఫలం వస్తుంది తప్ప, పాప ఫలం వస్తుంది తప్ప, సూక్ష్మ ఇంద్రియంతో చేసినటువంటి పాపానికి ఫలము అనుభవించాల్సిన అవసరం లేదు. అంటే లోపల ఎన్నైనా తిట్టుకోవచ్చు, లోపల ఎంతైనా మాట్లాడుకోవచ్చు, లోపల ఎంతైనా సరే రాక్షసుల్లా ఉండొచ్చు, బయటికి మాత్రం సాధువులా ఉండొచ్చు, ఉండాలి. లోపల ఉన్నదే బయటకు వస్తుంది కదా ప్రభుజీ. ప్రాబ్లం అదే. ఎంతమంది లోపల రాక్షసుల్లా ఉండి బయట సాధువులా ఉండగలరు? ఉండలేము, ఉండలేము ప్రభుజీ. 10 సార్లు లోపల తిట్టుకుని 11వసారి మనకు తెలియకుండానే బయట తిట్టేస్తాం. ముందు లోపల మానేస్తేనే బయటికి రావటం మానేస్తుంది. కాబట్టి మనసులో చేసేటువంటి పాపాలకి పాపఫలం ఉండదు కదా. కాబట్టి మనసులో ఎన్నైనా చెయ్యొచ్చు అని అనుకుంటే, మనసు ఎలాంటిదంటే, మనసు ఎలాంటి వ్యక్తినైనా సరే కోరుకున్న పని చేపించి తీరుతుంది. ఓకే, మనసు ఏం కోరుకుంటే తన ఇంద్రియాలతో ఆ పని చేపించి తీరుతుంది. అందుకనే ఎక్కువగా మనసులో ఏదైతే మెదులుతూ ఉంటుందో ఆ పని మనం చేస్తాం, మనకు తెలియకుండానే చేసేస్తాం. సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏదో ఒక రోజు బయటపడుతుంది. కాబట్టి సాధన ఎలా చేయాలి అని అంటే, మనసుతో కూడా పాపాలు చేయకుండా ఉండేలా మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా పురోగమించాలి. ఓకే, ఇది ఒకటి. పాపకర్మలు చేయకూడదు, బయటికి మనసులోను రెండు విధాలుగా కూడా పాపకర్మలు చేయకూడదు. రెండోది పుణ్యకర్మలు చేయాలి. అలాంటి పుణ్యకర్మలు కర్మకాండీయ కర్మలు అయితే అభక్తులు చేస్తారు, భక్తులు అయితే అవి కూడా చేయకూడదు, భక్తులకు ఉద్దేశించబడి కావు. ఎప్పుడైతే ఈ కర్మకాండీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్లోగా రియలైజేషన్స్తో భక్తిలోకి వస్తారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమంటున్నారు? భక్తులని ఉద్దేశించి ఇలాంటి కర్మకాండీయ పనులు చేయకండి, అలా చేస్తే మనం కూడా భౌతికంగా పతనం చెందుతాము. ఓకే, భౌతికమైనటువంటి కోరికలతో చేసేటువంటి పనులు మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించవు. ఓకే, పురోగమించడానికి ఉపయోగపడవు. అంటే ముక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఇలాంటి పనులకు దూరంగా ఉండాలి. ఓకే, అది. సో నిజంగా మనం చేయగలసింది ఏమిటి అని అంటే శరణాగతి, శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతిలో ఉండడం అనేటువంటిది అవసరం. ఇలాంటివన్నీ చేయకుండా ఉన్నారంటే ఏం చేయాలండి? సన్యాసం తీసుకోవాలి కదా. సన్యాసం, లోపల బయట తప్పులు చేయకూడదు, కేవలం పుణ్యకర్మలు, కేవలం భగవంతుడి శరణాగతిలోనే ఉండాలంటే త్రిదండి సన్యాసం తీసుకోవాలి. త్రిదండి సన్యాసములు అంటే మన అద్వైతులు, అద్వైతుల ద్వైత భావము, ద్వైత భావం. ద్వైతులు. ఇంకోటి, ఇంతకు ముందు మనం చెప్పిన శ్లోకంలో అభక్తులకు దూరంగా ఉండాలని చెప్పారు కదా. అభక్తులకి దూరంగా ఉండమే కాదు, ద్వైతలకు కూడా దూరంగా ఉండాలి. ద్వైత భావంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా దూరంగా ఉండాలి.
నిరాకారవాదులకు కూడా దూరం ఉండాలి. ఓకే, నిరాకారవాదులకు దూరంగా ఉండకుండా భక్తిలో పురోగమిస్తాను అని అంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఉమ్, మాతాజీ వినిపట్లేదు. సునీత మాతాజీ ఇప్పుడు చెప్పండి. ద్వైత భావన అంటే రెండు కదా ప్రభు. ద్వైతం అంటే ఇది మాతాజీ, నేను నేను ఆత్మ ఒకటి అని. రెండు వేరు కదా. నేను వేరు ఆత్మ వేరు, ఆత్మ వేరు శరీరం వేరు, ఆత్మ వేరు పరమాత్మ వేరు, ఆత్మ వేరు భగవంతుడు వేరు అని చెప్పేది ద్వైతం. మనం ద్వైత భావనే. అవును, అచించాభేద అభేదం మంది. యాక్చువల్గా అయితే ద్వైతమే, ద్వైతాన్ని కూడా ఇంకొంచెం అద్వైతంలా చెప్పేటటువంటి ద్వైతం అనమాట ఇది. ఓకే, ఒక సమయంలో ఒకటి, ఒక సమయంలో వేరు వేరు, అంటే అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఒకటి అని మనం చెప్పము, అలా అని వేరు అని కూడా మనం చెప్పము. ఓకే, ఆత్మ పరమాత్మ యొక్క అంశ, పరమాత్మలో ఉన్న లక్షణాలన్నీ ఉంటాయి కాబట్టి ఆత్మలో ఆ రకంగా లక్షణాల దృష్ట్యా ఒకటే, కానీ పరిమాణం దృష్ట్యా వేరు. అచించా భేద అభేద తత్వం మంది. ఓకే, సో మనం నమ్మే సిద్ధాంతం ఏంటి? ద్వైత సిద్ధాంతమా, అద్వైత సిద్ధాంతమా, లేదా ఇంకేదైనా సిద్ధాంతం అంటే ఏం చెప్తారు మీరు? అచించా భేద అభేద సిద్ధాంతం మనం నమ్మేది. ఓకే, అంటే అది ద్వైతము కాదు, ఇటు అద్వైతము కాదు. ఓకే, అలా కాబట్టి ఈ భౌతిక సాంగత్యంలోకి మనము వచ్చి మృత్యు సాగరంలో మనము ఉన్నాము. కాబట్టి మనందరికీ కూడా దేన్ని శరణు వేడాలి? భగవంతుడి యొక్క పాద పద్మాలను శరణు వేడాలి. అదొక్కటే సొల్యూషన్, ఇంకేం లేదు. ఓకే, అంటే ఈ శాస్త్రాలన్నీ చదివి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే భగవంతుడి పాద పద్మాలకి శరణు వేడడం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనం తెలుసుకోవాల్సింది. అది తెలుసుకునేంత వరకు మన సాధన ఆగకూడదు. అది తెలుసుకున్నప్పుడు నిజంగా మనము భౌతికమైనటువంటి జన్మ మృత్యు వలయం నుంచి బయటపడతాం. లేకపోతే కనుక ఇక్కడే ఉంటాం. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఇక్కడే ఉంటాం, గ్యారంటీ. శాస్త్రమే గ్యారంటీ చెప్తుంది. ఓకే, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా కానీ ముక్తి అనేది ఉండదు. మనకి తెలియాల్సింది ఏంటంటే భగవంతుడు శరణాగతి వేడకపోతే మనకి ముక్తి అనేటువంటిది ఉండదు. ఓకే, ఇంకా భక్తుడు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం 27వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. మాతాజీ థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే, హరే కృష్ణ.